గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామంలో చెరువు అభివృద్ధి పనుల పేరుతో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే ధూళిపాడ నరేంద్ర కుమార్ అనుచరుడు మేడికొండూరు నరేష్ ఆధ్వర్యంలో ఈ తవ్వకాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రధానమంత్రి కృషి సంజయ్ యోజన పథకం కింద చెరువు అభివృద్ధికి కేటాయించిన నిధులను నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తూ తవ్విన మట్టిని ట్రాక్టర్ల ద్వారా రియల్ ఎస్టేట్ వెంచర్లు, భవన నిర్మాణాలకు తరలించి అమ్మేస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గిరిజన ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చింతూరు ఏజెన్సీలో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండగా విఆర్పురం మండలం అన్నవరం వాగుపై ఉన్న వంతెన వరద ప్రవాహానికి పూర్తిగా ధ్వంసమైపోయింది. దీంతో సుమారు 50 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి వాగును దాటి ప్రయాణించాల్సిన పరిస్థితి. గర్భిణీలు, వృద్ధులు, విద్యార్థులు మండల కేంద్రానికి చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంతెన కూలి వారం రోజులు గడుస్తున్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని స్థానికులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రావటానికి రహదారులు లేక ఇబ్బంది పడుతున్నారు. మరి వాళ్ళు సీరియస్గా ఉన్నా కూడా అంబులెన్స్ వెళ్ళే పరిస్థితి లేదు అక్కడికి. మరి ఆ పేషెంట్లు ఇక్కడికి మరి వాగు దాటిచ్చి రావాలి అంటే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. అలాగే విద్యార్థులు పరీక్షలు రాయాలంటే, పోటీ పరీక్షలు రాయాలంటే దూర ప్రాంతాలకి ఈ వాగు దాటి ఈ మండల హెడ్ క్వార్టర్ నుంచి కూనవరం మండలంలోకి వెళ్ళి బస్ ఎక్కాలి. మరి అటువంటి సౌకర్యం లేక విద్యార్థులు కూడా తన చదువు ఎంట్రన్స్ రాయటానికి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.